సాధారణంగా అందరూ అంటుంటారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. ఎందుకనంటే ఇవి రెండు కూడా సామాన్యుడి జీవితంలో ఆషామాషి విషయాలైతే కావు. కాబట్టి ఇల్లంటే కేవలం 4 గోడల గూడు మాత్రమే కాదు. ఈనాటి ధీమా, రేపటి భరోసా, ఒక కుటుంబానికి ఆత్మగౌరవం. కానీ ఆంధ్రప్రదేశ్లో తరతరాలుగా సొంతింటి కల నెరవేరక కడతేరిపోయిన బతుకులెన్నో. ఆ కన్నీళ్లు తుడిచారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏకంగా 31,19,000 ఉచిత ఇళ్ల స్థలాలను పేద అక్క చెల్లెమ్మల పేరిట పంచిపెడితే దేశమంతా అబ్బురుపడి చూసింది. కానీ నాడు ఇవి ఇళ్ళ, బాత్రూములా అంటూ నోరారా నోళ్లు బారేసుకున్న పచ్చనేతలు ఇప్పుడు అదే ఇళ్లకు తాళాలు వేసి ఇది నేనే కట్టా అని ప్రచారం చేసుకుంటే దాన్ని ఏమనాలి? పక్కవాడు శ్రమపడి విత్తనం నాటి నీళ్లు పోసి పంట పండిస్తే కోతల సమయానికి వచ్చి పంట నాదే అని బోర్డు తగిలించుకోవటంలో చంద్రబాబుకి సాటి ఎవ్వరూ రారు. అలా ఇళ్ల దగ్గర మొదలైన ఈ క్రెడిట్ చోరీ స్కామ్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ దాకా ఎలా పాకిందో, కరణ్ అదానీ సాక్షిగా చంద్రబాబు మార్క్ డ్రామా ఎలా బట్ట బయలైందో ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో సహా చూద్దాం. లెక్కలు తీస్తే నిజాలు బయటపడతాయి. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు తన పాలనలో పేదలకు ఉచితంగా ఇచ్చిన స్థలం ఎంత అంటే 0 సెంట్లు. అసలు దాని గురించి చెప్పుకోవటం ఎందుకు అనొచ్చు. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి నేను 3 సెంట్లు ఇస్తా అని మైకులు పగిలేలా ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం వచ్చి 25 నెలలు అవుతోంది. 1 సెంటు భూమి ఇచ్చిన దాఖలా ఉందా? లేదు. కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్ళు ఉండాలనే నవరత్నాల ఆశయంతో ఏకంగా 71,800 ఎకరాల్లో 31,19,000 ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు. 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో సరికొత్త ఊళ్ళని సృష్టించారు. అయితే ఎన్నికల కోడ్ వచ్చే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి అటు లబ్ధిదారులకు కూడా అందాయి. మరో 8 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో 1,28,000 ఇళ్లకు స్లాబ్ పడిపోయింది. మరో 99,000 ఇళ్ళు స్లాబ్ దశలో ఉన్నాయి. కేవలం ఎన్నికల కోడ్ కారణంగా ఆన్లైన్లో స్టేజ్ అప్డేట్ కాలేదు. అక్కడ మొదలైంది చంద్రబాబు అద్భుతమైన క్రియేటివిటీ. వైఎస్ జగన్ హయాంలో నిర్మాణం పూర్తయ్యి ఆన్లైన్లో స్టేజ్ అప్డేట్ కాని ఇళ్లను చూశారు. వెంటనే అధికారులను పురమాయించేశారు. ఇక్కడ చిన్న మార్పు అయితే చేసుకోవాలి. ఈ ఇళ్లన్నీ మేమే కట్టామని బోర్డులు మార్చేయండి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఓ లబ్ధిదారుడు ఏమన్నాడో తెలుసా? ఎన్నేళ్ళు అయింది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళుగా ఉంటుంది. ఎందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు. ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. 3 ఏళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంట్లో ఆ కుటుంబం ఎంచక్కా కాపురం చేసుకుంటోందిట. హఠాత్తుగా ఓ రోజు అధికారులు వచ్చారట. గేటుకి ఒక అట్ట కట్టేసి వెళ్ళిపోయారట. ఫోటోలేమో తీసేసుకున్నారట. కట్ చేస్తే చంద్రబాబు పాలనలోనే ఈ ఇల్లు పూర్తయింది అని ప్రచారం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన దాదాపు 3 లక్షల ఇళ్లకు ఇలాగే అట్టలు వేసి తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ స్కామ్ ఎంత రసవత్తరంగా నడిపారో చూస్తే ఆస్కార్ కమిటీ కూడా ఇక్కడ తలదించుకోవాల్సిందే. సరే, అది ఇళ్లకి సంగతి. ఇక విశాఖపట్నం గూగుల్. విశాఖపట్నానికి గూగుల్ వచ్చిందని పచ్చ మీడియాలో డప్పు కొట్టుకుంటోంది కదా. అసలు ఆ గూగుల్ 1000 మెగావాట్ల ప్రాజెక్ట్ ఏంటి? అది గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే కదా. కథలోకి వెళ్దాం. 2020 నవంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ సంస్థకు భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. 2021 మార్చి 9న వైఎస్ జగన్ ప్రభుత్వం స్వయంగా సింగపూర్ ప్రభుత్వానికి అధికారికంగా ఒక లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నంకు 3,900 కిలోమీటర్ల మేర సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం కోరింది. ఆ డిజిటల్ కారిడార్ క్రియేట్ చేయడం వల్లే ఈరోజు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేశారు?
అదానీ పేరు బయటికి తీస్తే దాని వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి, విజన్ బయటపడతాయని భయపడ్డారు. అందుకే అదానీ పేరు, ఆ పేరు ఎత్తకుండా నేనే గూగుల్ని వైజాగ్కి తెచ్చేశా అని ఓ పెద్ద కథ అల్లేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, గవర్నర్ సమక్షంలో అదానీ గ్రూప్ ఎంపీ కరణ్ అదానీ మైకు ముందుకొచ్చి అసలు రహస్యాన్ని తేటతెల్లం చేసేశారు. అక్కడ విశాఖలో 87,000 కోట్ల రూపాయలతో అదానీ గ్రూప్ డేటా సెంటర్ పెట్టుబడి పెడుతోందని, ఇప్పుడు వస్తున్న గూగుల్ సెంటర్ దీనికి కొనసాగింపే అని స్పష్టం చేశారు. దీంతో ఆ వేదిక మీద ఉన్న చంద్రబాబు కింద భూమి కంపించినంత పనింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కప్పిపుచ్చటానికి 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన సంస్థ పేరునే సైడ్ చేయాలని చూస్తే స్వయంగా ఆ సంస్థే వచ్చి బాంబు పేల్చేసింది. చూశారుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి నవరత్నాల్లో భాగంగా ఇళ్ళు కట్టిస్తే అట్ట తాళాలు వేసేసేసి క్రెడిట్ చోరీ. 87,000 కోట్లతో అదానీ డేటా సెంటర్కు పునాది వేస్తే దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే డ్రామా. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ దాకా అంతా పక్కవాడి శ్రమను తమ ఖాతాలో వేసుకోవడమే ఇక్కడ. కానీ చంద్రబాబు గోడలకు అట్టలు వేయగలరేమో, కానీ పేదల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చెరగని ముద్రను చెరిపేయగలరా? పచ్చ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటే చరిత్ర మారిపోతుందా? మారదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏపీ మూల మూలలా నిలిచే ఉంటుంది. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.